నమస్తే K24 న్యూస్ స్వాగతం సుస్వాగతం. దుబ్బాక క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గంలోని సాంఘిక బీసీ మైనారిటీ సంక్షేమ వసతి గృహాల నిర్వహణ మౌలిక వసతి సౌకర్యాలపై అధికారులు వార్డెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడ చూసినా కంపు పట్టిన డ్రైనేజీ వ్యవస్థనే కనిపిస్తుందని అన్నారు. అంతేకాకుండా ఎవరిని చూసిన విషజ్వరాలతో కనిపిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు దున్నపోతుపై వర్షం పడినట్లు అనిపిస్తుందన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు చూశాం, కానీ ఇలాంటి ప్రభుత్వం ఎక్కడ చూడలేదని అన్నారు. సర్పంచ్, ఎంపీటీసీలు మరియు పదవీ కాలం గడిచిపోయిన స్పెషల్ ఆఫీసర్లు పాలనలో కూడా గ్రామాల్లో అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోవాలని అన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. ఎస్సీ హాస్టల్ ముందు జిమ్ పాయింట్ ఉంది సార్. అది ఆడగలదా ఊళ్ళో కదా అవి హాస్టల్ డన్ సార్. ఈరోజు తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మరి పాలించిన ప్రభుత్వంకు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాలించే ప్రభుత్వానికి తేడా అనేది మరి కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. దున్నపోతు మీద వాన పడ్డట్టు మరి ఇప్పటి ప్రభుత్వం గ్రామాల ఏ గ్రామంలో పోయినా మరి అస్తవ్యస్తంగా అన్ని డిపార్ట్మెంట్లు, ఈ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్ అని కాదు, ఆసుపత్రులకు పోతే ఎక్కడ పోయినా పొద్దున్న లేస్తే మాకు ఇప్పటి వరకు ఇంతవరకు మరి నేను 10 సంవత్సరాల నుంచి ఒక ఎంపీగా పనిచేసిన మరి జిల్లా మొత్తంలో కూడా మరి పూర్తిగా ఈ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ, హాస్పిటల్స్ మీద కానీ, హాస్టల్స్ మీద కానీ, స్కూల్స్ మీద కానీ మరి పూర్తిగా అవగాహన ఉన్నది నాకు. మరి అప్పటికి ఇప్పటికీ తేడా మరి బ్రహ్మాండంగా కనబడుతుంది. ఏ రోజు ఏ ఊరికి పోయినా పొద్దున్న లేవగానే సార్ మా ఊర్లో 10 మందికి డెంగ్యూ వచ్చింది, కలరా వచ్చింది, మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. మరి ఆసుపత్రిలో పోతే డాక్టర్లు పట్టించుకుంటలేరు, టాబ్లెట్లకు డబ్బులు లేవని చెప్పి మరి బయట మెడికల్ షాపులలో కూడా మేము డబ్బులు పెట్టి సొంత డబ్బులు పేదోళ్ళం సార్, ఇంట్లో నలుగురం ఉంటే నలుగురికి జ్వరాలు వచ్చినాయి, మరి పట్టించుకునే నాదులు లేడని చెప్పి మరి రోదనలు కనబడుతున్నాయి ఏ గ్రామం పైన. చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు మరి పూర్తిగా ఆరోగ్యపరంగా, హెల్త్ పరంగా పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన మరి మొట్టమొదటిసారి వాళ్ళు మా ప్రజలు కూడా అంటున్నారు, ఇన్ని సంవత్సరాలల్లా మేము ఎన్నో ప్రభుత్వాలు చూసినాం, 20-30 సంవత్సరాల నుంచి కూడా చూసినాం. మరి గతంలో ఉన్న టీడీపీ చూసినాం, కాంగ్రెస్ చూసినాం, టీఆర్ఎస్ను చూసినాం. మరి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ మరి ఈ ప్రభుత్వము పొద్దున్న లేవగానే టీవీల ముంగట పడగొట్టుడు, కూలగొట్టుడు తప్ప మరి ఏ ఊర్లో కూడా పట్టించుకుంటలేవు. సర్పంచులు పదవి విరమణ, సర్పంచులకు పదవి కాలం అయిపోయింది, ఎంపీటీసీలకు పదవి కాలం అయిపోయింది, జడ్పీటీసీలకు పదవి కాలం అయిపోయింది. వాళ్ళ స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను పెట్టి మరి గ్రామ సెక్రటరీలను పెట్టి నడిపిస్తున్నారు. ఏ సెక్రటరీకి ఫోన్ చేసినా, స్పెషల్ ఆఫీసర్కి ఫోన్ చేసినా ఒక మోరి లేదయ్యా, హాస్టల్లో పిల్లల దగ్గర మోరి లేదు, దవాఖాన దగ్గర రుగ్మతులకు దోమలు వస్తున్నాయి, మరి గడ్డి మందు లేదంటే మా దగ్గర ఒక్క రూపాయి లేదు సార్, మరి మా చేతులు ఏం లేదు, మేమే అప్పులు తెచ్చి మరి ఇప్పటిదాకా నడిపినాము. మరి పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు లేవు,
పట్టించుకునే నాదులు లేడు, గడ్డి మందు లేదు, వాటర్ ట్యాంకులు క్లీనింగ్ లేదు. మరి వర్షాకాలం మరి పూర్తిగా గ్రామాలు చెట్లు పెరిగిపోయి, పిచ్చి మొక్కలు పెరిగిపోయి, మరి దోమలు ఎక్కువైపోయి మరి చాలా రుగ్మతలు వస్తున్నాయి. మరి ప్రభుత్వం అసలు నిమ్మకు నీరెత్తినట్టున్నది. ఎవరికి ఫోన్ చేసినా ఒక ఆర్టీఓ ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఉండదు, ఒక కలెక్టర్ తోటి రెస్పాన్స్ ఉండదు, హెల్త్ డిపార్ట్మెంట్లో రెస్పాన్స్ లేదు. కరెంటు పోలు చాలా గ్రామాలల్లో కరెంటు పోలు పడిపోతే 8 మాసాలల్లో మరి మా నియోజకవర్గంలో ఇదివరకు ఒక 5 కరెంటు పోలు కూడా ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. రైతులు డీడీలు కట్టిన వాటికి కూడా కరెంటు